స్తోత్రం యేసయ్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? మరి కాసేపైనా దేవుని వాక్యాన్ని మీరు చదువుకున్నారా? ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచారని నేను అడుగుతున్నాను. ప్రతి ఒక్కరూ ప్రతిదినము దేవునితో మీరు గడపాలని, దేవునితో ముందుకు సాగాలని మీకు తెలియజేస్తున్నాను. మరి అలాగే ఈ దినం మీరు గుడ్ ఫ్రైడే, దేవునికి స్తోత్రం. ఈ దినం మంచి శుక్రవారం అని చెప్పబడుతుంది కనుక మరి ఈ మంచి శుక్రవారం ఎందుకు అయిందో మరి మనందరికీ తెలుసు. పాపము నుండి తన ప్రజలను పాపము నుండి ఆయనే విడిపించాడు కనుక ఆయన ఇమ్మానుయేల్ అని పేరు పెట్టబడిన రీతిగా మరి దేవుడు ఈ దినాన్ని మరి గుడ్ ఫ్రైడే దినాన అంటే ఈ రోజు కాదు కానీ మరి ప్రభువారు జన్మించిన మొదటి శతాబ్దంలో ఆయన చేసిన బలియాగమే మరి మనందరికీ విడుదల కనుక ప్రతి ఒక్కరూ ఆ బలియాగాన్ని లేదా త్యాగాన్ని, ప్రాణయాగాన్ని, మరి ఆయన చిందించిన రక్తాన్ని మరి ఎవ్వరు కూడా వ్యర్థం అవ్వనిపోద్దు. ఎందుకంటే మన జీవితాలు సార్థకం చేసుకోవాలి. మన జీవితాలు సార్థకం చేసుకుంటేనే ఆయన యొక్క బలి మరి బలికి మరి ఉపయోగం కనుక. బలికి ఉపయోగం అంటే మరి ఆయన అర్పించిన దానికి మనము మరి ఏమంటే దానికి అర్పించిన దానికి మనము మన జీవితాలని అర్పించుకుంటే మన జీవితాలను మరి పరమందు మరి దాచబడతాయని, మన పాపం నుంచి విమోచించబడతామని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కనుక ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమం వాగ్దానం చదువుతున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. దేవుని కృప వలన ఆయన ప్రతి మనిషిని కొరకు మరణం అనుభవించినట్లు దోతల కంటే కొంచెము తక్కువ వాడిగా చేయబడిన యేసు మరణం పొంది నందున మహిమా ప్రభావంతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాం. దేవునికి స్తోత్రం. చక్కటి వాగ్దానము ద్వారా ప్రభు మనతో ఆయన ప్రతి మనుషుని కోసమట మరి మరణము రుచి చూశాడట. దేవునికి స్తోత్రం. చక్కటి మాటలు కదా. మరి దేవుడు ఎంత ప్రేమమాడంటే అందరి క్షేమం కొరకు, మనందరి శాపం కొరకు, మనందరి వ్యాధుల కొరకు, మన అందరి శాపం కొరకు దేవుడు మరి మరణాన్ని రుచి చూశాడు. దేవునికి స్తోత్రం. కనుక మరి క్రీస్తు ఈ లోకానికి వచ్చి మరి ఈ గుడ్ ఫ్రైడే దినాన మరి మరణించి పాపుల కొరకు 3వ దినాన అనగా ఈస్టర్ దినాన తిరిగి లేచి మృత్యుంజయుడిగా లేచి పరలోకానికి ఆరోహణమయ్యాడు. కనుక ప్రతి ఒక్కరూ ఆ క్రీస్తునందు విశ్వాసం ఉంచి మోక్షాన్ని పొందాలని మీ అందరికీ తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా తండ్రి రోడ్డు మార్గం వెళ్తూ చదువుతున్నారో వారందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చమని, నీ కృప కనికరము ప్రతి ఒక్కరిపైన ఉంచమని, నీ మరణం యొక్క నాయన ప్రభ దీవెనలు అందరికీ ప్రాప్తించి శాపం నుండి, పాపం నుండి, నాయన వ్యాధుల నుంచి మీరు విడిపించమని ప్రార్థిస్తూ, నాయన ఇంకా ఎవరెవరైనా రక్షణలోకి రాకపోతే వారందరినీ రక్షణలోకి నడిపించుకున్నామని, మా భారతదేశ రక్షణ కాపుదల దయచేయమని చూడండి. మరి తండ్రి ఈ దినం ఎవరైతే మ్యారేజ్ డే, బర్త్డే చెప్పిన బిడ్డలందరికీ క్షేమాన్ని, సమాధానాన్ని, సంవత్సరం అంతా దయచేయడం దయచేయమని, ఈ దినం ఎక్కడెక్కడైతే ఆరాధనలు జరుగుతున్నాయో ప్రతి చోటని కాపుదల నేను నీ క్షేమం నేను ఉంచమని మర్యాదగా క్రమంగా జరిగిస్తున్నాను చూడండి. క్రీస్తు నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమంది బిడ్డలారా. ప్రభు మన అందరితో మాట్లాడిన విధానం బట్టి ఆయన